పంచేంద్రియములు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా పంచేంద్రియములు. ఇందులో ఈ వీటిని నాలుకను కర్మేంద్రియమును కూడా అంటారు. అయితే జిహ్వచాపల్యం, నాలుక ఎప్పుడు కూడా జిహ్వచాపల్యంగా ఉంటుంది కాబట్టి అటుది మంచిది కాదు. సాకారంగా దాన్ని అలవాటు చేయాలి. అందువలన మంచి మాటలు, మంచి మృదువైనటువంటి పాటలు ఇవన్నీ కూడా గానం చేస్తుంది ఈ నాలుక. కాబట్టి వీటిని చాలా కంట్రోల్ అంటే మన యొక్క అధీనంలో ఉంచుకోవాలి. జిహ్వాని మనకు జిహ్వచాపల్యంతో ఏది పడితే అది తినడం చేత అనారోగ్యం వస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి అట్టి నాలుక హింసించే మాటలు, హర్ట్ చేసే మాటలు దాని ద్వారా రావడానికి వీలు లేదు సుమా. కాబట్టి శుభకరమైనటువంటి మాటలు, శుభమైనటువంటి పాటలు పాడాలి. అదే కదా కావలసింది. అందుకే దీన్ని వాగ్భూషణం కూడా అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కరుణతో, దయతో మాట్లాడే వాళ్ళని